స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి కారణాలేంటి? కర్మాగారంలోని SMS-1లో భారీ పేలుడు జరిగిందని తెలిసిందే. ద్రవ ఉక్కు దాదాపు 100 అడుగుల పరిధిలో లావా మాదిరి ఎగజిమ్మింది. మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, ఇంకా ఎంతసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరుకుంటారో? ఆల్రెడీ ఉన్నతాధికారులతో కూడా ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగినట్టుగా తెలుస్తోంది కదా. ఆల్రెడీ ఇద్దరు కూడా విశాఖ చేరుకున్నారు శ్రీదేవి. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇప్పటికే నారా లోకేష్ KGH నుంచి బయలుదేరారు. మనం ఉన్న ఈ ప్రాంతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి మరి కాసేపట్లో ఇద్దరు కూడా చేరుకుని ఇక్కడ సంఘటనా స్థలం అంటే లోపల ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాగా వీళ్ళందరూ చెప్పేది ఎంతవరకు అనేది వాళ్ళు కూడా స్వయంగా పరిశీలించేందుకు లోపలికి కూడా వెళ్ళున్నారు. వెళ్ళినంతరం బయటకు వచ్చి అక్కడ వాళ్ళు ఈ ప్రమాదం గురించి మాట్లాడే అవకాశం ఉంది. మరో విషయం మనం చూడవచ్చు, ఇప్పుడు కార్మిక సంఘాలు అయితే కార్మిక నాయకులు అయితే మొత్తం చెప్పేది ఒకటే. గత కొన్ని మాసాలుగా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రైవేటీకరణ పేరుతో చాలామంది ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ లేబర్ని కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఉద్యోగం తీసేస్తున్నారు. ఈ వేలాది మంది ఇప్పటివరకు దాదాపు 5,000 మంది పైగా కూడా ఉద్యోగం తీసేశారు. వీళ్ళందరి పని కూడా మరి ఎవరు చేయాలి, మేమే చేయాలి కదా, మా మీదే పడుతుందని చెప్తున్నారు. మనం ఇప్పుడు చాలామంది కూడా కుటుంబాలు కూడా KGH దగ్గర మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పేది అదే, పరిశ్రమలోకి వెళ్ళినటువంటి తమ కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అని తెలియని పరిస్థితి. విధంగా ప్రమాదాలు జరగటానికి కారణం ఏకైక కారణం అయితే మెయింటెనెన్స్ నిర్వహించాల్సింది జరుగుతుందా లేదా చూడాల్సింది కదా. అది ప్రభుత్వ అధికారులు సరిగా ఇదంతా మెయింటైన్ చేయగలిగితే అంతా కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఇదంతా జరగకపోవడం వల్ల వచ్చిన సమస్య అని వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఈ దుర్ఘటన పట్ల అయితే ప్రభుత్వం అప్రమత్తమైంది, వేగంగా స్పందించింది. తక్షణం వాళ్ళకి రాత్రి కూడా ఎక్స్గ్రేషియో కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలను ఆదుకునేందుకు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్ని చదివించేందుకు కూడా చెప్పడం జరిగింది. కానీ కార్మిక సంఘాలు అయితే ఆ కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అది ఈ నివేదిక అనంతరం ఒక వారం రోజులు నివేదిక తెప్పించుకుని ప్రమాదం ఎలా జరిగింది ఏం తెలిసిన అనంతరం కూడా వారందరూ కూడా మరింత సాయం చేసేందుకైతే ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి చేరుకునే అవకాశం అయితే ఉంది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో అది విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే స్టాఫ్ లేకపోవడం, అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, పని ఒత్తిడి మూలంగా చాలామంది మీద పని ఒత్తిడి పడడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక మీదటైనా ఈ జరిగిన ప్రమాదాల నుంచి ఆయన ఎప్పటికైనా గుణపాఠం నేర్చుకొని జరగకుండా ఎటువంటి చర్యలు, భద్రతా ప్రమాణాలు పాటిస్తారో చూద్దాం. ఇది